మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ఈ బంగారం వెండి ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగా ఉంటాయా అంటే ఏం చెప్తారు అసలు? అంటే ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంటుంది కదా, ఈ సమయంలో వీటి ధరలు అనేవి హెచ్చుతగ్గులు అవ్వడానికి అంటే యుద్ధం యొక్క ఇంపాక్ట్ ఎలా చూడొచ్చు అంటారు వీటి మీద? ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు మామూలుగా ఏమీ లేకపోయినా కూడా కొద్ది కొద్ది ఇంపాక్ట్ ఉంటుంది. 5-10% ఇటు అటు జరుగుతుంది. అనూహ్యంగా గత 3 నెలలు 4 నెలల్లో చూసుకుంటే మనకి 60,000 69,000 నుండి 95 లక్ష 3,000 దాకా వెళ్ళింది. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 3-4 డేస్ కొద్ది తగ్గుతుంది, పెద్ద 1,000 రూపాయలు అటు 1,000 రూపాయలు ఇటు. ఎందుకు తగ్గుతుందంటే నేను అంతకుముందు కూడా చెప్పాను, యుద్ధాలు అయినప్పుడు వాళ్ళకి ఇప్పుడు పాకిస్తాన్ ఉందనుకోండి, 15 బిలియన్ డాలర్లు ఉంది. అది అయిపోతే వాళ్ళకి ఫుడ్ తినడానికి ఏముండదు. ఇండియాతో పోటీ పడుతున్నారు. ఇండియాతో ఎంత పెద్దదో అది ఎంత చిన్నదో మనకు తెలుసు. అందరూ దేశంలో అందరూ కూడా వ్యతిరేకిస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే రిజర్వ్స్ అయిపోయావో సెంటర్ డబ్బులు ఎప్పుడైతే అవి ఇన్ఫ్లో ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా వెళ్తారా? ఇప్పుడు నేను ఇండియాని వెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నాను. బద్రీనాథ్ చెప్పా కదా, క్యాన్సిల్ చేసుకున్నాను, ఫ్లైట్స్ అన్ని బాగాలేవు. సో ఎప్పుడైనా ఇజ్రాయెల్, ఇరాక్ కానీ, యుక్రెయిన్, రష్యా కానీ ఇవన్నీ అయినప్పుడు ఇన్ఫ్లో రాదు. కొన్ని సిటీలు టూరిజం మీద చాలా సంపాదిస్తాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే యుద్ధం అయినప్పుడు రాకపోకలు జరగవు, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ ఆగిపోతాయి. ఇప్పుడు మన ఇండియా ఎన్ని ఆపేసారు, మీకు నీళ్ళు ఆపారు అని తెలుసు కదా, మీకు చాలా ఇబ్బంది పడుతుంది. కేజీ టమాటాలు 300-200 అవుతున్నారు. మనకి 20 రూపాయలు 30 రూపాయలు 300. ఎందుకంటే స్కేర్సిటీ. ఇంకొన్ని రోజులు అయితే 3,000 ఏమైనా ఆశ్చర్యపడక్కర్లేదు. సో ఎప్పుడైతే ఈ ఇబ్బంది వస్తుందో, ఆ ఇబ్బంది వచ్చేటప్పుడు సెంట్రల్ రిజర్వ్స్ నిధులు అంటారు. ప్రతి కంట్రీ కూడా ఎమర్జెన్సీ ఫండ్స్ ఉంటాయి. 1,000 టన్నులు 2,000 టన్నులు 3,000 టన్నులు వాళ్ళకున్న కెపాసిటీ బట్టి, వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి 2,000 టన్నులు రిలీజ్ చేస్తారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, డిమాండ్ కాస్త ఫుల్ అవుతుంది, ఎక్సెస్ సప్లై ఉంటుంది ఒకేసారి. మళ్ళీ అది 1 వీక్ 10 days 15 days మళ్ళీ తగ్గుతుంది. మళ్ళీ తక్కువైనా మళ్ళీ కొనుక్కుంటారు. సో గోల్డ్ రేట్ విల్ ఇంక్రీజ్ బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ. దెన్ వార్ కండిషన్స్, ఇప్పుడు యుఎస్ ఎకానమిక్ కండిషన్స్, ఎంప్లాయ్మెంట్ పొజిషన్, రెసెషన్, అన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఇండియాలో వచ్చేసరికి పసిడి పచ్చితనం మనం చాలా చెప్పుకున్నాం. ఇండియా ఈజ్ ద హైయెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్ ఇన్ ఎంటైర్ వరల్డ్. మనకున్నంత ట్రెడిషన్, మనకున్నంత సోకు, మనకున్నంత మోజు మోస్ట్ ఆఫ్ ది అదర్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో కూడా. మనం ఇప్పుడు పెళ్లి సీజన్ వచ్చింది, ఫంక్షన్కి వెళ్ళారంటే ఒక 1 కేజీ గోల్డ్ వేసుకొని ఉంటారు, ఎస్పెషల్లీ లేడీస్. జెంట్స్ అంతగా ఈ మధ్యలో జెంట్స్ కూడా వేసుకుంటున్నారు. సో అప్పుడు ఏమవుతుందంటే డిమాండ్ వర్సెస్ సప్లై, సప్లై వర్సెస్ డిమాండ్. ఎప్పుడైతే ఈ నిధులు ఏ కంట్రీనైనా రిలీజ్ అవ్వచ్చు, ఈరోజు యుక్రెయిన్ అవ్వచ్చు, ఇజ్రాయెల్ అవ్వచ్చు, దుబాయ్ అవ్వచ్చు, ఎక్కడికైనా యుద్ధాలు అవుతున్నాయంటే గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఆ రిజర్వ్స్, బాండ్స్, గోల్డ్ సావరిన్ బాండ్స్ అని రకరకాల రూపంలో ఇన్వెస్ట్ చేస్తారు. అవన్నీ రిలీజ్ చేస్తే ఎప్పుడైతే గోల్డ్ ఎక్కువై సప్లై ఎక్కువైందో డిమాండ్ తగ్గుతుంది. తగ్గినప్పుడు రేటు తగ్గుతుంది. ఎప్పుడైతే సప్లై అయిపోయి మళ్ళీ డిమాండ్ పెరుగుతుందో రేటు పెరుగుతుంది. ఇప్పుడు మనకి ఏముందంటే గత అట్లీస్ట్ ఒక 1 month 15 daysలో ఒక 5,000 ఇటు అటు అవుతుంది. 1,03,000 95, 96, 97, 90 ఈ 5-6 వేలు కొట్లాడుతుంది 24 క్యారెట్ బంగారం. సో యుద్ధం ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇన్కమ్ విల్ గెట్ ఎఫెక్ట్. మెయిన్ ఎన్ని స్థావరాల్లో 26 లొకేషన్స్ టార్గెట్ చేశారు పాకిస్తాన్. మన వాళ్ళు వెళ్ళి వాళ్ళు 4 గంటల రాత్రి అవగొట్టారు మొన్న. అంతకుముందు వాళ్ళు 26 మంది చంపితే మన వాళ్ళు 100 మంది చంపారు. వీళ్ళు చంపుకుంటూ పోవాలి కదా. అయితే మనకి వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు పబ్లిక్ మీద అటాక్ చేస్తున్నారు, మన వాళ్ళు పబ్లిక్ని ఏమంటలేదు. ఇంపార్టెంట్ ఎక్కడైతే ఈ లష్కర్ వాళ్ళందరూ ఉంటారో వాళ్ళని అటాక్ చేస్తున్నారు. సో వాళ్ళకి మనకి వరల్డ్ ఈజ్ అబ్జర్వింగ్. సో ఇక్కడ ఏమైందంటే గోల్డ్ అనేది కెనాట్ బి కన్సిస్టెంట్. బట్ డెఫినెట్గా ఈ రోజు తగ్గిన మళ్ళీ వార్ అయిపోయిన తర్వాత పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంత మారినా 5% 10% కంటే వేరియేషన్. మరి 50,000కి వస్తుంది అనుకోండి, నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 1,00,000 నుండి 50,000 రావడం చాలా కష్టం. కరోనా టైంలో 55,000-56,000 ఉండేది. సో ఓవరాల్గా చూసుకుంటే పెద్ద డ్యామేజ్ ఏం లేదు. బట్ ఏంటంటే కొద్దిగా ఆలోచిస్తారు. ఎందుకంటే షేర్ మార్కెట్ వేరియేషన్ ఉంది, రియల్ ఎస్టేట్ కొద్దిగా వేరియబుల్ ఉంది, గోల్డ్ వేరియబుల్ ఉంది. సో రిస్క్ మిటిగేట్ చేసుకుంటారు, అంటే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు రిస్క్ అనేది. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, 3-4 ఇప్పుడు డోంట్ క్యారీ ఆల్ ఎగ్స్ ఇన్ 1 basket. 4 డైన్ ఒకే దాంట్లో తీసుకెళ్తే బ్యాగ్ పడుతుంది, 4 డైన్ అదే వేరు వేరు పట్టుకుంటే ఒక బ్యాగ్ పడినా 3 బ్యాగులు ఉంటాయి. ఇక్కడ కూడా అదే ఇన్వెస్ట్మెంట్ ప్రకారం మొన్నటి వరకు గోల్డ్, సిల్వరు అంతకుముందు ఆర్నమెంట్ వాడుకునే విధంగా కన్జంప్షన్ ఉండేది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రూపంలో కూడా దీన్ని కూడా చూస్తారు, గోల్డ్ని కూడా. సో ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి.
ఇది కూడా ఇంత పెట్టుబడితే ఇంత వస్తుంది. ఎందుకంటే గత 3 నెలలు 4 నెలలు విపరీతంగా పెరిగిపోయింది. ఆల్మోస్ట్ 30-35,000 పెరిగిపోయింది అనుకోండి లాస్ట్ 3-4 months. వెరీ హ్యూజ్ జంప్. అది ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 5 కూడా కాకుండా 10 సంవత్సరాలు ఒకేసారి 3 నెలలు 4 నెలలు ఏంటంటే సో పీపుల్ ఆర్ షిఫ్టెడ్ దేర్ మైండ్ సెట్ అనేది మారింది. ఓన్లీ రియల్ ఎస్టేటే కాదు, ఓన్లీ లేకపోతే స్టాక్సే కాదు, అన్ని రకాల 4-5 హెడ్డింగ్లో పెట్టుకుంటే ఒకటి కాబట్టి మామిడి చెట్టుకి 4 రాళ్ళు ఇస్తే చిన్నడు ఒక రాయినా తగిలి మామిడి పండు పడతాను. అట్లా 4-5 రాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తే రిస్క్ అనేది క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది, ఎక్కువ అవ్వకుండా. అంటే మామూలుగా చూసుకుంటే సార్, పాకిస్తాన్ ఇండియా అనేది ఈ 2 దేశాలు ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగంలో, బంగారు భాండారాల్లో ఇవి 2 ఎక్కువ అని చెప్తా ఉంటారు కదా సార్, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే అది పర్సెప్షన్ ట్రెడిషన్ ఆఫ్ ద కంట్రీ. ఎందుకంటే వాళ్ళకి అలవాటు పడ్డారు. ఇప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ గోల్డ్, దుబాయ్ నుంచి చూసిన గోల్డ్ బిస్కెట్ కేజీలు కేజీ దొరుకుతాయి. ఒక చాలా ఎన్ని చెకింగ్ దొరుకుతున్నాయి. సో వాడేదాన్ని మనం ఏం పాయింట్అవుట్ చేయలేం. బట్ యూసేజ్ అనేది ఇప్పుడు రేటు పెరిగితే తగ్గుతుంది. చాలా మంది ఇప్పుడు అక్షయ తృతీయలో సేల్స్ డౌన్ అయింది గోల్డ్. ఎందుకంటే అప్పుడు కూడా ఎంత 95-96 ఉంది. 1,03,000 స్లోగా తగ్గి యాక్చువల్ పెరిగితే లక్కీగా అప్పుడు 5-6 వేలు తగ్గించారు. సో మన ఇండియాకి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఇండియాకి పెళ్ళి అయినా, ఫంక్షన్ అయినా, ఎంగేజ్మెంట్ అయినా గోల్డ్ లేకుండా ఒక అడుగు ముందుగా. మిగతా కమ్యూనిటీలు అట్లీస్ట్ హిందూ కమ్యూనిటీస్ వరకు దే విల్ డెఫినెట్లీ యూస్, కట్నంగా ఇస్తారు కొంత, ఎన్ని వస్తువులు, కొన్ని బిస్కెట్ రూపంలో ఇస్తారు పెద్దవాళ్ళు. సో ఓవరాల్ చూసుకుంటే ఇట్ ఈస్ గుడ్ థింగ్ దట్ గోల్డ్ ఈజ్ అప్రిషియేటింగ్, బట్ దట్ రిస్క్ ఈజ్ ఆల్వేస్ దేర్. ప్రతి దాంట్లో కూడా రిస్క్ ఉంది. ఇది ఒక్కదంటే ఈ మధ్యలో రిస్క్ తగ్గిందని చెప్పాలి. ఎందుకంటే 1,00,000 నుండి ఒక 10,000 తగ్గితే 90,000 కూడా గుడ్ రేట్. ఏదేమైనా యుద్ధ ప్రభావం అయితే కొంతవరకు మొత్తం ఉంటుందన్న కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు మేబీ నెగోషియేషన్స్ అయితే 2-3 రోజులు ఆపేసేవాళ్ళు, కానీ సీరియస్ అయిందంటే ఇంకో 1 వీక్ కూడా ఇట్లా నడిచిందంటే పెద్ద యుద్ధం కింద మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ 48-72 అవర్స్లో దీని గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చాలా మంది నిపుణులు కూడా చెప్తున్నారు, పొద్దురు కూడా న్యూస్లో చూసి. ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ 72 hours ఆర్ 3-4 days ఈజ్ గోయింగ్ టు బి సివియర్ ప్లాన్. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ ఒకటే కాదు, మొత్తం యావత్ ప్రపంచం మొత్తాన్ని చెప్తున్నారు, ఇండియా అంటే తడాకా కాదు, ఇండియాతో పెట్టుకుంటే మీ ఎలా రిప్లై. ఇది ఒక జస్ట్ శాంపిల్ ట్రైలర్ మాత్రం, మనం ఫుల్గా ఉపయోగించట్లేదు. ఉపయోగించామంటే మ్యాటర్ డిఫరెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.